అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మనం ఉగాది పంచాంగం విశిష్టతలేంటి, పంచాంగం శ్రవణ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త ఏడాది ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ క్రోధినామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేందుకు గల కారణాలేంటి, అసలు పంచాంగం అంటే ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పంచాంగం 2024 తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈ రోజున తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈసారి తెలుగు ఏడాది శ్రీ క్రోధినామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది. ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా దోషాలుంటే నివారణలు ఎలాగో తెలుసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఉగాది పంచాంగం విశిష్టతలేంటి, పంచాంగం శ్రవణం చేసే ముందు పాటించాల్సిన నియమాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వంటి వాటిని పక్కాగా లెక్కిస్తారు. వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారు. ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాప ప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణను, కరణం పవిత్ర గంగానదిలో చేసినంత పుణ్య ఫలాన్ని అందిస్తుందని చాలామంది నమ్ముతారు. వీటితో పాటు కొత్త ఏడాదిలో ఎంత మేరకు వర్షం కురుస్తుంది, పంట పొలాల పరిస్థితులు, ఏరువాక కార్యక్రమం ఎలా ఉంటుందనే వివరాలతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగానూ ఉంటుంది. పంచాంగంలో 2 రకాలుంటాయి. అందులో ఒకటి దృక్, రెండోది వాక్. వీటిలో ఖగోళ వస్తువులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను నిర్ణయించేటప్పుడు మొదటిదాన్ని అంటే దృక్ పంచాంగాన్ని వాడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులను నిర్ణయించడానికి వారి పంచాంగాన్ని ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం పంచాంగ శ్రవణం అంటే కేవలం భవిష్యత్తు గురించి తెలుసుకోవటం మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువు అయిన కాలపురుషుని గురించి తెలుసుకునేందుకు, తనను గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని సమయాన్ని లేదా కాలపురుషుని పూజించడం అంటే తనకు నివాళులు అర్పించినట్టే అని భావిస్తారు. ఆధ్యాత్మిక పరంగా మన కర్మఫలాలను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. సమయాన్ని, కర్మ ఫలితాలను ఇచ్చే దైవానుగ్రహం పొందడానికి పంచాంగ శ్రవణం అనేది మనకు సహాయపడుతుంది. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమలు కాగా మళ్ళీ తిరిగి కొత్త ఏడాది ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో జాతకంలో మన కర్మఫలాల గురించి పూర్తి వివరాలుంటాయి. పూజలు, పరిహారాలు, కర్మయోగం, దోషాల ప్రభావం తగ్గించుకోవటానికి ఉపయోగపడతాయి. ఉగాది రోజున మనం తినే పచ్చడిలో 6 రుచులు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తాయి. ఉగాది పండుగ రోజున సాయంకాలం సమయంలో దేవాలయాల్లో లేదా సత్సంగాల్లో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వచ్చే ఏడాది వరకు జరిగే విషయాల గురించి తెలుసుకుంటారు. దీన్ని బట్టి కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన నిర్ణయాలు లేదా చేయాల్సిన పనుల గురించి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఇదండి ఈరోజు ఉగాది గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.